మరి ఏం పార్టీ ఎప్పుడు అడుగుతున్నారు? రోజు పొద్దుగా లేస్తే మార్నింగ్ న్యూస్ లో పృథ్వీరాజ్ గారు పార్టీ ఎప్పుడు అని. యా బరాబర్ హోంవర్క్ జరుగుతా ఉన్నది, చేస్తున్నాం. అది ఎక్కడో దగ్గర క్లించ్ అవుతుంది. చాలా మంది అంటే ఇప్పుడు పార్టీ పెట్టుడు అనేది కాదు, పార్టీ ఎంతసేపు ఏమున్నది, ఇప్పుడు ఏప్రిల్ లో పెడుతున్నట్ట, కొంతమంది మేలో పెడుతున్నట్టు, ఇవన్నీ నడుస్తుంటాయి. అట్లా కాదు, టార్గెట్ చేస్తే కొట్టాలి, తలగాలి అంతనే. సో దానికి గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్నాం. ఆ బంధు కూడా ఇప్పుడు 100 మీటర్స్ కొట్టాలనుకో బుల్లెట్, 100 మీటర్ తుపాకీ ప్రాపర్గా ఉండాలి. దాని బుల్లెట్ ఇక్కడికి సరిపోతుందా, జర్మన్ సరిపోతుందా, లేకపోతే యుఎస్ఎస్ఆర్కి వెళ్ళి దేవాలన్నా, అమెరికాకి వెళ్ళి దేవాలన్నా, మనం తయారు చేసుకోవాలా, ఇవన్నీ ఉంటాయి కదా. సో ఈ వ్యూహం అంతా చాలా మంది ఇంటెలెక్చువల్స్ తోటి నడుస్తా ఉన్నాయి. రైటర్స్, పోయిట్స్, తెలంగాణకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా చాలా మంది ఆ పెయిన్ బాధలు ఉన్నారు. సో వాళ్ళందరూ కూడా ఎక్కుబెట్టే ఉన్నారు. చాలా మంది గతంలో కేసీఆర్ ఎంబడి తిరిగిన వాళ్ళు, ఇప్పుడు రేవంత్ ఎంబడి తిరుగుతున్నటువంటి వాళ్ళకు కూడా ఈ లోపల మొత్తం వాళ్ళకి ఆ బాధ ఉంది. వీళ్ళందరి ఆలోచనలతోని పురుడు పోసుకొని రేపు సక్సెస్ తీసుకునేటట్టుగా నిజమైన తెలంగాణ వాదులు, నిజమైన తెలంగాణను ఆవిష్కరింపజేసేటువంటి అమరుల సాక్షిగా, అమరుల ఆత్మ సాక్షిగా ఆవిష్కరింపజేసేటువంటి రాజకీయ వ్యవస్థ తెలంగాణ రాబోతున్నది. బరాబర్ వస్తుంది. యువతరం తయారుండమని చెప్తున్నాను. సో మీరు అంటే పెట్టడానికి రెడీ అయ్యి ముందుకెళ్తున్నారు. ఇవి జరుగుతూనే ఉంటాయి, అవి అనివార్యంగా జరుగుతున్నది. ప్రజల నుంచి అనివార్యంగా ఆ పరిస్థితి ఏర్పడుతున్నది. ప్రజల్ని అడుగుతున్నా, ఇది కాక ఏదన్నా ప్రత్యామ్నాయం ఉందా? ఇప్పుడు కొత్త వాళ్ళు వస్తున్నారు, మేమేదో చేస్తామని. ఉన్న రోజులు అయితే చేయలే, కానీ ఇప్పుడు అటు వచ్చాక వీళ్ళు చేస్తారట. ఇక చూడిగా వీళ్ళు చేసుకునే మళ్ళీ ఇప్పుడు అన్ని ఆస్తులు సంపాదించిన వాళ్ళే, అన్ని చేసుకునే వాళ్ళే, దోపిడీ చేసిన వాళ్ళే వీళ్ళు వస్తారట. ఉన్నోళ్ళు అయితే మేమంటారు. వీళ్ళందరూ అవినీతితోటి, ఎంత అవినీతి అంత అవినీతి ఉన్నది. తర్వాత జనానికి ఇవన్నీ చెప్పకుండా వేరే ఎవరు కూడా వచ్చి ఇక్కడ రిక్రూట్మెంట్ చేసేటట్టు లేరు. ఇప్పుడు ఇంకొక ప్రమాదకరమైన అంశం నేను అడిగిన చెప్తున్నానంటే, ఈ జనానికి ఆల్రెడీ కొంత తెలుసు. హైదరాబాద్ మీద ఇట్లా మొత్తం 1000 పడగల నాగు తాండవం ఆడుతుంది హైదరాబాద్ మీద. జనం వినాలే. ఇంట్లో మొత్తం ఆంధ్ర పెట్టుబడిదారు వర్గాలు, చంద్రబాబు నాయుడుతో సహా పెద్ద రాజకీయ నాయకులు మొత్తం హైదరాబాద్ మీద పడగేసుకున్నారు. ఉత్తర హిందుస్థాన్ వాళ్ళ ఆస్తులు కాపాడేందుకు హైదరాబాద్ ను సెకండ్ క్యాపిటల్ చేసి, హైదరాబాద్ ను యూనియన్ టెరిటరీ చేసి తెలంగాణకు దూరం చేసేటువంటి దుస్సాహసం, దుర్బుద్ధితోటి జరుగుతా ఉన్నది. ఒక పెద్ద కుట్ర. అంటే తెలంగాణ మొత్తం, మిగతా తెలంగాణ అంతా అనాథలు చేసేటువంటి సిచ్యువేషన్ తీసుకొస్తా ఉన్నారు. అందుకనే ప్రతి వారం వాళ్ళు ఇక్కడ నుంచి ఢిల్లీ దాకా ఏది చేసినా కానీ హైదరాబాద్ లో ఒక వాతావరణం తీసుకొచ్చి సెకండ్ క్యాపిటల్, దీంట్లో అన్ని రాజకీయ పార్టీలు మిలాయించున్నాయి. తెలంగాణకు సంబంధించిన రాజకీయ పార్టీలు కూడా దీంట్లో కలిసి ఉన్నాయి. ఎందుకున్నాయంటే వీళ్ళ కేసులు ఉన్నాయి. ఆడ ఒక ఆయనకు ఓటు నోటు కేసు ఉన్నది, ఇంకోనికేమో కాళేశ్వరం కేసు ఉన్నది. నువ్వేమైనా ఇలా సపోర్ట్ చేసే బిడ్డ మిమ్మల్ని బొక్కల్లో నూక్తామనే కాడుకున్నారు. ఎందుకంటే ఎన్టీఆర్ విగ్రహం కూడా చూస్తున్నాం కదా మనం. ఎన్టీఆర్ విగ్రహం పెడతా అంటుండు కదా, భారతరత్న డిమాండ్ చేస్తున్నారు. అదే ఇప్పుడు ఈయన ఎట్లుందంటే మొగంది తినుకుంటా మిండెన్ పాట పాడినట్టున్నది ఈయనది, రేవంత్ రెడ్డిది. ఇంత హార్ష్ గా మాట్లాడొద్దు, కానీ నేను మాట్లాడాల్సిన పరిస్థితి ఏర్పడుతున్నది. అరే నువ్వు తెలంగాణ తింటావు, తెలంగాణలో ఉంటావు, నీ అధికారం ఇచ్చిన తెలంగాణలో నువ్వు పాడేదేమో ఆంధ్రలో పాట పాడతావు అని. ఆంధ్ర పెట్టుబడిదారు వర్గాల పాట పోనీ ఎన్టీ రామారావు చేసింది ఇక్కడ ఏంది, మైత్రివనంలో ఏమన్నా ముల్లెలు మోచిండా, లేకపోతే ముగ్గేసిండా మైత్రివనం చుట్టేమన్నా? ఆయన క్రియేటరా మైత్రివనంకు? అక్కడ ప్రభాకర్ రెడ్డి విగ్రహం పెట్టమంటున్నాం, జయరాజ్ విగ్రహం పెట్టమంటున్నాం, పైడి జయరాజ్ విగ్రహం అటువంటి వాళ్ళే పెట్టమంటున్నాం కానీ నీ సినిమా వాళ్ళే. ఇటువంటి వాళ్ళే కాకుండా నువ్వు ఆంధ్ర వాళ్ళే తీసుకొచ్చి ఇక్కడ పెడతాన్ని ఆల్రెడీ బాలసుబ్రహ్మణ్యం పెట్టనే పెట్టారు. అందుకే ఇది ఒక ప్రమాదకరమైన సిచ్యువేషన్. ఎంత చెప్పినా అంటే తెలంగాణ వాళ్లకు వ్యతిరేకమైనటువంటి నిర్ణయాలు చేస్తా ఉన్నాడు ఈయన కంప్లీట్ గా. ఇది తెలంగాణ ప్రజలు గమనించాలి. అందుకే ఇది అనివార్యమైన పరిస్థితి ఏర్పడుతున్నది. ఒక ప్రత్యామ్నాయ రాజకీయ వ్యవస్థకు ఒక అనివార్యమైన హైదరాబాద్ ను కాపాడుకోకుంటే తెలంగాణకు మనకు చిప్ప చేతిలో పెట్టినట్టే. అందుకని హైదరాబాద్ ను కాపాడాలంటే మిగతా తెలంగాణ మొత్తం ఒకటి కావాలి. ఇప్పుడున్నటువంటి రాజకీయ వ్యవస్థ రేవంత్ రెడ్డి, కేటీఆర్ అందరూ మొత్తం కంప్లీట్ గా వాళ్ళ చేతులలో ఉన్నారు. ఆంధ్ర పెట్టుబడిదారి చేతులలో, ఆంధ్ర రాజకీయ పార్టీ చేతులలో. శనివారం ఆదివారం చంద్రబాబు నాయుడుకి ఏం పని రావు ఇక్కడికి వస్తేందుకు. ప్రతి శనివారం ఆదివారం ఫ్రైడే కాగానే ఇక్కడికి వస్తారు. లోకేష్ వస్తాడు, చంద్రబాబు వస్తాడు, పవన్ కళ్యాణ్ వస్తాడు. రాజకీయ వ్యవస్థ మొత్తం ఇక్కడనే ఉంటుంది. అరే మీరు అడగట్టుకోరా, మీ ఆంధ్రలో కూడా అడగని వాళ్ళని అక్కడ కట్టుకొని అక్కడ ఉండమని. ఎందుకంటే హైదరాబాద్ మీద వాళ్ళ పెత్తనం కావాలి, అది ఉంది. ఇదొక దుర్మార్గమైనటువంటి ఆలోచన జరుగుతా ఉన్నది రాజకీయంలో. పార్టీ తప్ప ఇంకా వేరే ఆలోచన చెప్పండి నాకు, వేరేది ఏమున్నది? ఇప్పుడు నువ్వు ఎన్ని ఉద్యమాలు చేసినా అల్టిమేట్ ఏమైతుంది? బుక్కల వారేస్తున్నా లోపల. ఇప్పుడు నువ్వు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అంటే ఇయ్యలేకుంటుంటే, విద్యార్థులు వచ్చి అడుగుతుంటే, యువకులు వచ్చి అడుగుతుంటే వాళ్ళ మీద కేసులు పెట్టించి వాళ్ళని దొక్కిచ్చి తన్నిపించుకుంటా, కొట్టిపించుకుంటా వాళ్ళు చేపట్టే నువ్వు అధికారంలోకి వచ్చినావు అని చెప్పి నువ్వు ప్రమాణ స్వీకారం చేసి నాడే అన్నావు కదా. యువకులు లేని, నిరుద్యోగులకు లేని నేను అధికారంలోకి రాకపోతుండే అని చెప్పినావు కదా. వాళ్ళు ఇలా మేము ఈ అధికారం అనే కూడు బుక్కుతున్నామంటే వాళ్ళే చేపట్టే అని చెప్పినావు కదా. కానీ వాళ్ళనే కొట్టిస్తున్నావు, వాళ్ళనే జైలులో పెట్టిస్తున్నావు కదా. వాళ్ళు అమలు చేయకుండా, మళ్ళీ నువ్వు ఇచ్చిన ప్రామిస్ ఇంప్లిమెంట్ చేయకుండా. మరి ఇక ఏంది చెప్పండి? ఇప్పుడు నిరుద్యోగ యువకులు కళ్ళ ముంగట చచ్చిపోతున్నారు. ఎవడు కనీసం సింపతి చూపిస్తలేడు కదా. మొన్న పోయినాం కదా, అంటే టాపర్స్ ఉన్నటువంటి వాళ్ళని కూడా, వాళ్ళ దిక్కు కూడా కనీసం చూడకపోతే, ప్రైవేట్ నౌకరు కూడా 80% తెలంగాణ వాళ్ళకి రావాలనుకున్నాం కదా. మరి ఎట్లా వస్తాయి?
వీళ్ళు మేనిఫెస్టోలో పెడుతారు ఇయనిస్తలేరు. ఇంకో కొత్త ఆమె వచ్చి 20% చాలంటుంది. ఆమె ఏందో మరి ఆమె ఆ స్టోరీ ఏందో మాకైతే అర్థమైతే కొత్త పార్టీ ఆమె. ఇప్పుడు వీళ్ళేమో ఆల్రెడీ ఉన్న దాంట్లో గతం ప్రభుత్వం ఉన్న వాళ్ళు కేటీఆర్ వాళ్ళు చేయలేదు, కేసీఆర్ వాళ్ళు, ఈయన వచ్చినాక ఈయన ఇంప్లిమెంట్ చేయలేదు. మరి ఎట్లా ఇంప్లిమెంట్ కావాలి? ఇప్పుడు అమరుల ఆశయాలు ఎట్లా అమలు కావాలి అంటే ఒక కొత్త రాజకీయ వ్యవస్థ తప్ప తెలంగాణకు వేరే ప్రత్యామ్నాయం లేదు. ఇది చాలా ఇంటెలెక్చువల్స్ ద్వారా కావచ్చు, ఉద్యమకారుల ద్వారా కావచ్చు, చాలా ఇంటర్నల్ గా జరుగుతా ఉన్నది, చర్చ జరుగుతూ ఉన్నది. అది వచ్చే నాడు చాలా బలంగా వస్తుంది, సమస్యనే లేదు. యువకులు కూడా ఊర్లలో మీకు తయారు కాండ్రి, ట్రైనింగ్ క్లాసెస్ పెట్టుకుందాము. మన జనాలను పైసలు కాకుండా నిజాయితీ పరులకు, నిస్వార్థ పరులకు ఓటేసే శక్తి తీసుకొచ్చేటట్టుగా మనం కూడా జనాన్ని తయారు చేయాల్సిన అవసరం చేస్తాం. అది ఎనీవే, థ్యాంక్ యూ వెరీ మచ్ పృథ్వీరాజ్ గారు. చూద్దాం భవిష్యత్ ఎట్లా ఉంటుంది తెలంగాణదన్నది. ప్రజలైతే అందరూ సంఘటితంగా ముందుకు వెళ్లాల్సిన అవసరం అయితే కనబడుతున్నది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.